అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. పాపం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లితే ఎంత మంటుంటుందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అంత మంటలెక్క అయిపోయింది. అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరని చెప్తే చిన్న పొరగాలు కూడా చెప్తుండే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర పోయి నీకు కేసీఆర్ అంటే తెలుసా అంటే తెలుసు అని అంటుండే. ఆయన ఏం చేస్తాడు అంటే తెలంగాణ తెలంగాణ అంటుండే. అంటే టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని తెలంగాణ పార్టీ అంటారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పార్టీ, బీజేపీ పార్టీ అని అంటారు. అంటే ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ ఉన్నది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ కీలక పాత్ర పోషించింది కాబట్టి కేసీఆర్ ప్లస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. 10 years ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 10 years లో పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది కేసీఆర్. అంటే కేసీఆర్ అంటే తెలంగాణ స్టేట్ కి సీఎం అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ఒక హోదా వచ్చింది. అట్లనే కొన్ని క్వశ్చన్స్ లో కూడా పోరగాళ్ళకి కొన్ని జనరల్ క్వశ్చన్స్ లో కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు అని చెప్పి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కేసీఆర్, ఇంకొకరు 3-4 పేరు వచ్చినప్పుడు కేసీఆర్ అని టిక్కు పెట్టేటోళ్ళు. అట్లనే కొంత ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పుస్తకాలలో అంటే 2014 నుండి 2023 మధ్యలో వచ్చినటువంటి పుస్తకాలలో కూడా కేసీఆర్ గురించి అడపాదడపా ఒక 2-3 వ్యాఖ్యలు వచ్చినాయి. కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్స్. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కాబట్టి. పాపం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. 1 year లో వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలకే కన్ఫ్యూజన్ ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే సొంత పార్టీలో నమ్ముతలేదు, సొంత పార్టీలో మర్చిపోతున్నారు. అయితే ఫస్ట్ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయింది. పుష్ప సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్ సంథింగ్ ఏదో ఉంటుండే. అయితే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది అని చెప్పి అల్లు అర్జున్ తీసుకుపోయి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు జైల్లో పెట్టిండు, కావాలనే పేరు మర్చిపోయింది అని చెప్పి అరెస్ట్ చేయించింది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడిచింది. తర్వాత రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవాలంటే అందరు గజగజ ఉనికిరు, భయపడ్డారు. యాంకర్ సుమ కూడా మొన్న ఏదో మీటింగ్ ఉంటే యాంకర్ సుమ ఎక్కడ పేరు మర్చిపోతుందేమో అని చెప్పి బట్టిల్లట. అంటే ఏమంటారు, పేరు మర్చిపోవద్దు, ఇది చాలా కీలకమైనటువంటి పేరు. పుసుక్కున్న రేవంత్ రెడ్డి అనబోయి కేసీఆర్ వచ్చినా, రేవంత్ రెడ్డి అనబోయి రోషయ్య వచ్చినా, రేవంత్ రెడ్డి అనబోయి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా మోసం అవుతుంది, పుసుక్కున మోసం అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జునే తీసుకుపోయి జైల్లో పెట్టిరు ఆయన పేరు మర్చిపోవడంతోటి. కాబట్టి యాంకర్ సుమక్ అయినా లేకపోతే ఇంకెవరైనా యాంకర్స్ అయినా కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతలేరు. చాలా కీలకంగా అవసరం అనుకుంటే చేతి మీద రాసి పెట్టుకుంటారు ఇట్లా, అనమూల రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని చెప్పి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అయిపోయింది రేవంత్ రెడ్డి పేరు. అయితే మొన్న ఒక కాడ ఏదో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఒక ఆయనే మొన్న ఏదో దావోస్లో ఇక్కడ మీటింగ్ జరిగినట్టుంది. అక్కడ జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి పేరుని ఢిల్లీలో అనుకుంటా, ఢిల్లీలో దావోస్లో రేవంత్ రెడ్డి పేరుని నీవంత్ రెడ్డి, నావంత్ రెడ్డి అని పిలుస్తారు. అంటే ఆయన పేరు బేసిక్గా మర్చిపోతారు అందరూ. అయితే సేమ్ సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత జగ్గారెడ్డి గారు మర్చిపోయినారు. ఇది అసలు మామూలు చర్చ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. జగ్గారెడ్డి గారు కావాలనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందా? ఎందుకంటే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. జగ్గారెడ్డి ఎప్పుడు అలిగినా కూడా రేవంత్ రెడ్డి సార్ జగ్గారెడ్డిని ఇట్లా కొంచెం పిలిపించుకొని బుద్రకిస్తాడు. జగ్గన్న ఏమైందే, మనం అందరం కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, ఏందే కథ, మనం అన్నదమ్ముల లెక్క ఉండాలని చెప్పి ఇద్దరు ఒకళ్ళనొకరు సెట్ చేసుకుంటారు. జగ్గారెడ్డి అంటే రేవంత్ రెడ్డి కోపం, రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి కోపం ఉంటుండే గతంలో. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కొంచెం మారిపోయిండు, రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితులు లెక్క ఉన్నాడు, కొంచెం బ్రదర్స్ లెక్క కలిసి ఉంటారనే ఒక చర్చ కూడా ఉంది. అయితే జగ్గారెడ్డికి ఇప్పటిదాకేం పదవి లేదు, వాస్తవానికి ఇంకేం పదవి ఇవ్వలేదు ఆయనకి ఇంకా. అయితే జగ్గారెడ్డి గారు కావాలని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందా, లేకపోతే బ్లైఫ్ ఫ్లోలో ఏమన్నా మర్చిపోయిందా అనేది ఇప్పుడు పెద్ద ఒక చర్చ నడుస్తున్నది. ఒకసారి జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఈ వీడియో వినుర్రి, అందుకే ఇంకోటి కనబడుతుంది దెబ్బ మీద దెబ్బ. రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం అని చెప్పి, పాపం అవమానం అని అనొద్దు, ఎందుకంటే జగ్గారెడ్డి అని ఏదో మాట్లాడుతుంటే సడన్ గా కిరణ్ కుమార్ రెడ్డి అని వచ్చిందండి. దానికి మనం ఏం చేస్తాం, మనం కూడా అనేక మిస్టేక్స్ చేస్తాం. మనం వీడియో చేస్తున్నప్పుడు 2-3 సార్లు తడబడతాం, ఏదో ఒకటి మాట్లాడమో ఇంకోటి మాట్లాడడం సెట్ చేసుకుంటూ పోతాం, సారీ అంటామో ఇంకోటి సెట్ చేసుకుంటూ పోతాం. పాపం జగ్గన్న కూడా సారీ చెప్పిండు. కానీ జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి తెలిసినటువంటి వ్యక్తిని అయితే మిస్టేక్ వలకం కదా. కొంతమంది పేర్లు మనకు పలక రాదు, లేకపోతే కొంతమంది పేర్లు తెలియదు కాబట్టి ఏదో ఒకటి అనేస్తాం. కానీ రేవంత్ రెడ్డి పేరు అందరికి తెలుసు కదా. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నట్టు కాంచెలు తెలుసు. మళ్ళీ పోనీ జగ్గారెడ్డి ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్త, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్త, లేకపోతే ఇంకా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే కాదు కదా. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి జగ్గారెడ్డి, సీనియర్ లీడరు, కీలకమైనటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, ఆ కాంగ్రెస్ లో ఒక బలమైనటువంటి నాయకుడు. అసలు తోడు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతాడా? అసలు పాసిబిలిటీస్ ఉంటాయా? ఎవరు మర్చిపోరు నాకు తెలిసి. కానీ జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వీడియో చూడుర్రి, ఎందుకు అర్థమైతలేదు, అసలు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతురు. ఇంకోటి చెప్పనా, తెలంగాణ జనానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు. రేవంత్ రెడ్డి ఎవరో తెలంగాణ జనాలకి ఇంకా తెలియదు. ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అంటారు ఇప్పటికీ.
ఇప్పటికి మీ సీఎం ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్. ఇప్పటికీ మీ సీఎం ఎవరంటే కేటీఆర్. లేకపోతే మీ సీఎం ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి. మీ సీఎం ఎవరంటే రోషయ్య. వైఎస్ రాజశేఖర రెడ్డి అని కూడా చెప్తారు కొంతమంది. ఇంకా ఏ జమాన్లో ఉన్నారే మీరు? 3-4 సీఎంలు మారిరు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ఏర్పడ్డది. తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మనం చెప్పేదాకా తెలియదు కొంతమందికి. ఆ వీడియో కూడా నా తాను ఉంది. నేను నిన్న బయటికి పోయినప్పుడు ఒక తాత మాట్లాడినటువంటి వీడియో కూడా మంచిగా ఉంటుంది, మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ జగారెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో ఒకసారి వినురిగో. ఈ 1 year రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కనీసం స్టక్ అవుతుంది. ఈ 1 year రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరులేమన్నా సారీ రేవంత్ రెడ్డి గారు విన్నారా? జగారెడ్డి గారు ఎట్లా మర్చిపోతారండి? అసలు హైలీ ఇంపాసిబుల్ నన్ను అడిగితే. కావాలనే కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడేమో అని చెప్పి కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి ఒక భారీ చర్చ. ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నాడు, తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళు చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్ అని చెప్పుడుతుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అని. ఇంతకుముందు ఏమన్నా ఆయన మాట్లాడిన ఆయనకే క్లారిటీ ఉండదా? అప్పటికప్పుడే ఒకటే సెకండ్లోనే మర్చిపోతారా? ఫ్లోలో వచ్చిందా కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా? అసలు కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరు అసలు ఇప్పుడు ఉందా? జమాన్లో ఉంటుండే కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వచ్చిండు? ఏది 10-11 సంవత్సరాల ముందు కదా కిరణ్ కుమార్ రెడ్డి కథ. రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడా? ఇంకా అంటే కేసీఆర్ అని అనాలి నాకు తెలిసి జగ్గారెడ్డి అన్న. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు. మరి గదే పెద్ద సస్పెన్స్. ఇప్పుడు కావాలనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతుర్రా? కావాలనే రేవంత్ రెడ్డి పేరు పలకడానికి ఇష్టపడతలేరా? రేవంత్ రెడ్డి అంటే వీళ్ళకి ఇష్టం లేదా? ఇప్పుడు ఇది పెద్ద చర్చ నడుస్తుంది కాంగ్రెస్ లో. జగ్గారెడ్డి అని ఒక్కడే కాదు, చాలా మంది అనేకమైనటువంటి మంది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారు. మంత్రులు కూడా కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు? ముఖ్యమంత్రి కదా. సొంత పార్టీ వాళ్ళు మళ్ళా బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు మర్చిపోయినట్టే సరే తెలియదు అనుకుందాం. సొంత పార్టీ వాళ్ళు మర్చిపోతారు. ఇదొకటి. ఇంకొకటి కూడా మీకు వినిపిస్తా. గతంలో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వీడియో కూడా మీరు చూసింటారు కదా, మళ్ళీ ఒకసారి చూడండి, యాడ్ చేస్తాం మీకు. I'd like to thank the government of Telangana for giving us a special prize. Ivala film industry inta support chesinanduku Mukhyamantri Governor Mukhyamantri నేను మర్చిపోలే అంటుండే ఇక దూపైతుంది. సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. విన్నారు కదా, పాపం మర్చిపోయి కవర్ చేసింది. కానీ ఇట్లా మర్చిపోయినందుకు పాపం అల్లు అర్జున్ అన్నం తీసుకొని జైల్లో పెట్టారు. జగ్గారెడ్డి అన్న పరిస్థితి ఏందో మరి నాకైతే డౌటే కొడుతుంది. మరి జగ్గారెడ్డి అన్న ఏమైనా ఇబ్బంది పెడతారా ఏంది? దయచేసి జగ్గారెడ్డి గారు ఏదో ఆయన కావాలని ఏం చేయలేదు, ఆయన ఫ్లోలో పోతుంటే అది బై మిస్టేక్. ఎవరన్నా మిస్టేక్ చేస్తారు కదా. రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయని చెప్పిండు. మరి ఉన్నాయా మన తాన తెలంగాణలో 3 సముద్రాలు? లేకపోతే ఇంకే శ్రీశైలం మన తానే ఉంటుంది అంటాడు. శ్రీశైలం మన తెలంగాణలోనే ఉన్నదని చెప్తుండ్రు. శ్రీశైలం అనే టెంపుల్ మన తెలంగాణకే ఉన్నది. శ్రీశైలం ఆంధ్ర కదా, తెలంగాణలో ఉన్నదని చెప్తారు సార్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా అవగాహన లేకుండా కొన్ని సందర్భాలలో మాట్లాడిండు. సో జగ్గారెడ్డి అన్న కూడా బై మిస్టేక్ ఏదో మాట్లాడబో ఏదో వచ్చింది మాట్లాడిండు. దీనికి ఇప్పుడు పెద్ద న్యూసెన్స్ చేస్తారు. జగ్గారెడ్డి కావాలనే మర్చిపోయిండు, జగ్గారెడ్డి కావాలనే రేవంత్ రెడ్డి పేరు తీయలే, కావాలనే కిరణ్ కుమార్ రెడ్డి పేరు వలికిండని చెప్పి ఒక పెద్ద చర్చ. ఇంకోటి ఒక తాత మాట్లాడిన వీడియో కూడా మీరు వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నిన్న నేను ఒక వరంగల్లో తిరుగుదాము, వరంగల్ సైడ్ పోదామని పోయినా ఉసుక్కున్నా. ఒక తాత ఏమంటుండే విను, ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? మరి ఎవరికి వేసినా ఓటు? ఎవరికి వేసినది? ఇతర కదా, అంటే చేయి గుర్తుకు వేసినావా, కారు గుర్తుకు వేసినావా, దేనికోదానికి చేసినావు మరి ఏర్పడతా దేనికోదానికి వచ్చినాము. ఎవరికి వేసినావు మాత్రం నీకు తెలియదు. ఎవరికి ఓటు వేసినో తెలియదట, ఓటు మాత్రం వేసుకొచ్చిన అంటూ. పోనీ రైతు బంధుకి ఇట్లా వస్తుందా? మీ ఊళ్ళో ఎంతమందికి వచ్చింది తెలుసా? ఎవరికి రాలే. మరి ఎట్లా వేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఈ కథ అంతా? ఏం చెప్తాం మరి, ఉన్న రోజులు చేసుకుని బతకాలి. మళ్ళీ ఎవరికి ఎత్తా ఓటు? మళ్ళీ ఇక అది అప్పటి వరకు ఎట్లా చూద్దాం. అప్పటి వరకు ఏమన్నా ఉంటే అప్పటి వరకు ఏమన్నా ఆఫ్ ద కెమెరా ఏమంటాడు నాతో, అప్పటిదాకా 4,000 5,000 ఇస్తే అప్పుడు ఎత్తా, అప్పుడు దాకా చూస్తా అంటాడు తాత. ముఖ్యమంత్రి పేరు తెలుసాలంటే నాకు తెలియదు, ఇల్లు తెలియదు అంటే నాకే వేరు కాల్తాడు. కేసీఆర్ తెలుసా అని అడిగి ఆఫ్ ద రికార్డు కూడా ఉంటుంది, ఆ వీడియో ఉంటుంది మన దాంట్లో. నిన్న నేను ప్లే చేసిన టీఆర్టీవీలో కేసీఆర్ తెలుసట. కేసీఆర్ ఎవరు అంటే అప్పుడు ఉండే కదా ఆయన అంటుండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియదు అని నాకు తెలియదు.
పోనీ రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా చూసినావా అంటే చూడలే. ఎందుకు చూడలేదు? టీవీలలో కనబడడా అంటే నేను ఎప్పుడు టీవీ చూడ అంటాడు. అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి పేరు చాలా మందికి తెలియదు. చాలా మంది తాండాలలో, గూడాలలో, ప్రాంతాలలో ముఖ్యమంత్రి ఎవరంటే నాకు తెలియదు, ఎమ్మెల్యే ఎవరంటే కూడా నాకు తెలియదు. మరి ఎవరు కోటేసినా అంటే ఎవరికొకరు కేసు వచ్చినా అని చెప్తున్నారు. ఆ టైంలో చేయి గుర్తు కేసినా అని కొంతమంది, కారు గుర్తు కేసినా అని కొంతమంది. అంటే చాలా మంది నానా రకాల జనం అనేకమైనటువంటి కోణాలలో ఉంటారు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి పేరు అందరు మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి అంటే ఎవరికి తెలియదు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. ఆ చర్చలో భాగంగా జగ్గారెడ్డి గురించి కూడా ఒక టాపిక్ ఈ రోజు వచ్చింది. ఈ 1 year రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పాపం పాపం చాలా బాధ అనిపించింది నాకైతే. కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరు ఎట్లొచ్చిందో ఏమో మరి, ఎందుకు గుర్తుకొస్తుండో కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ఎప్పుడో జమానాలు ఉన్నాడు మనిషి. దాదాపు 11 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి సార్, అయినా కిరణ్ కుమార్ రెడ్డి పేరే వలుపుతురు. ఒక మీటింగ్ లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి పేరు కూడా చక్కగా వలుపుతలేదు. ఇదైతే సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దయచేసి జగ్గారెడ్డి గారి పైన కేసులు పెట్టొద్దు, జగ్గారెడ్డి గారు ఇబ్బంది పడొద్దని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతే జైల్లో పెడుతుర్రట. కాబట్టి మన జగ్గన్నకి ఏం కావద్దు. మా అన్న చాలా ఇంపార్టెంట్. ఆయన తెలిసి తెలియక అంటే ఏదో ఫ్లోలో మాట్లాడుకుంటుంటే వచ్చింది అంతే కిరణ్ కుమార్ రెడ్డిని, అంతే తప్ప అంతకు మించి చేయలేదు. దయచేసి మా జగ్గన్నని ఇబ్బంది పెట్టొద్దు ఎవరు. మా జగ్గన్న అట్లా కావాలని మాట్లాడేటటువంటి వ్యక్తి అయితే 100% కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి.